ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2.5 నెలల పాలన కూడా ముగిసింది. అయితే ఇప్పుడు కొత్తగా వైసీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు మాత్రము ఎన్నికల కమిషన్ని తప్పులు చెప్పే విధంగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే తాజాగా వైసీపీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ మీద చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆయన డిమాండ్ చేసినట్టు రీపోలింగ్ జరిగినటువంటి అంశాన్ని కానివ్వండి, దీనితో పాటు పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద నేషనల్ మీడియాకి సంబంధించిన ఏజెన్సీలు కూడా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఏవైతే ఎన్నికల సమయంలో వేసినటువంటి ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు ఎక్కువ, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 12.3%, 9% ఓట్లు ఎక్కువగా లెక్కించారు అనేది ఇక్కడ ప్రధాన వాదన. అంటే ఇక్కడ ప్రధాన వాదన ఏంటంటే, దాదాపు 45 నుంచి 49 లక్షల వరకు ఓట్లు ఎక్కువ లెక్కించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఆ ఓట్లే కారణమా, లేదా చంద్రబాబు నాయుడు గెలవడానికి ఈ ఓట్లు కారణమా అనేది ఇప్పుడు ఏపీలో లేవనెత్తున్నటువంటి ఒక పెద్ద సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా ధీమాగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, మనం ఈసారి గతంలో ఏవైతే 151 సీట్లు వచ్చాయో వాటికంటే ఈసారి ఎక్కువ రాబోతున్నాయి, మనమే విజయం సాధించబోతున్నామంటూ కూడా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి కౌంటింగ్ లో ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించి అంత యాక్టివ్నెస్ కనిపించట్లేదు. రిజల్ట్ వచ్చేదాకా కూడా అందరూ సైలెంట్ గా ఉన్నారు, రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అందరూ కామ్ గా ఉన్నారు. వచ్చిన తర్వాత రిజల్ట్ చూసి మేమే సర్ప్రైజ్ అయ్యామని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా కానివ్వండి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, ఈవీఎంలకు సంబంధించి కొంత గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఇక్కడ వాదన. అంటే దాదాపు 79 పార్లమెంటు నియోజకవర్గాల్లో వేసినటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. ఇవి చెప్తున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు కాదు, చిన్న చిన్న మీడియా సంస్థలు కాదు, చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు. వైర్ లాంటి సంస్థ కానివ్వండి, ఎలక్షన్స్కి సంబంధించి మానిటర్ చేసినటువంటి సిస్టానికి సంబంధించిన ఒక సంస్థ కానివ్వండి, లేదంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది, నిజంగానే తప్పులు జరిగాయని అనుకోవాలి కదా. ఇవన్నీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్తుండే ఏంటి, గతంలో ఓట్లు ఇన్ని నమోదయ్యాయి, ఇన్ని ఎందుకు లెక్క పెట్టారనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. ఇక మరొక అంశం ఏంటి, ఫామ్ 20కి సంబంధించి ఎందుకని ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ చేసినటువంటి మరొక ఆరోపణ. ఫామ్ 20 అంటే దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఏవైతే జరిగాయో దానికి సంబంధించిన డేటా, ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, ఎంత లెక్క పెట్టాము, ఎవరెవరు అభ్యర్థులు గెలిచారు, ఏ ప్రాతిపదికన గెలిచారు, వార్డుల వారికి ఎంత వచ్చాయి, లేదంటే ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి ఎంత వచ్చాయి అనేది క్లియర్ కట్గా దానికి సంబంధించి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ జరిగేటువంటి అంశము, ఇంత తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చేసే శక్తి ఈవీఎంలకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈవీఎంలే తప్పులు చేస్తే ఎలా అనేది ఇక్కడ వస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ. ప్రభుత్వాలు మారడానికి కామన్గా జరుగుతాయి, ప్రజలు ఓట్లేస్తే మారాలి, కానీ ఈవీఎంలే ఓట్లేసుకొని, లేదంటే ఈవీఎంని మార్ఫింగ్ చేసి, లేదంటే ఈవీఎంని గోల్మాల్ చేసి ప్రభుత్వాన్ని మార్చే శక్తి ఎలా ఉంటుందని చేసి ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఏపీకి సంబంధించి వైసీపీ డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు నైతికంగా మేము గెలిచాము, ఈవీఎంలను అడ్డు పెట్టుకోనో లేదంటే దొంగ ఓట్లు వేసుకొని టీడీపీకి సంబంధించిన కూటమి గెలిచిందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్నటువంటి మాట. ఇది నిజంగానే జరిగిందా లేదనేది పక్కన పెడితే, దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎన్నికల కమిషన్. కానీ ఎన్నికల కమిషన్ కూడా నిజంగానే తప్పులు జరిగాయి అనే విధంగా ఎన్నికల కమిషన్ కూడా మాట్లాడుతూ వస్తుంది, ఎన్నికల కమిషన్ కూడా చెప్తూ వస్తుంది. ఒకవేళ తప్పులు జరగకపోతే, ఒకవేళ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లొసుగులు లేవు, ఎలాంటి లోపాలు లేవు, 100% యాక్యురేట్గా 100% కరెక్ట్గా మేము చేసామని చెప్తూ ఉంటే, ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు ఎందుకు మీరు చూపించట్లేదని చెప్పేసి ఒక వాదన. ఆయన అడిగింది ఏవైతే వీవీప్యాట్లు, ఏవైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మాకు చూపించండి, రీకౌంటింగ్ చేయండి, పడినటువంటి ఓట్లు వీవీప్యాట్ బాక్స్ ఉన్నటువంటి ఓట్లు సమానంగా ఉన్నాయా లేదా అనేది. కానీ ఎన్నికల కమిషన్ అలా కాదు, మేము అలా చేయము, కేవలం కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి, కొత్త వీవీప్యాట్ బాక్సులు తీసుకొచ్చి మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, మాక్ పోలింగ్ లో కరెక్ట్గా వస్తే సరిపోయినట్టే, పాత ఈవీఎంలకి దీనికి సంబంధం లేదని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. మరికొంతమంది చేస్తున్నటువంటి వాదన ఏంటంటే,
డేటా ఎరేజ్ చేశారనేది కూడా చెప్తూ వస్తున్నారు. ఏవైతే ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలకు సంబంధించి డేటా అంతా ఎరేజ్ చేశారు, ఇప్పుడు లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటిని నిర్వృత్తి చేయాల్సిన అవసరం, వీటన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎన్నికల కమిషన్కి ఉంది. ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకపోతే, ఈవీఎంల మీద నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే, పార్టీలోకి తీసుకెళ్ళకపోతే, అభ్యర్థుల్లోకి తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ని అనుమానించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్నటువంటి తరుణంలో ఏపీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాలు, దేశం సంగతి పక్కన పెడితే ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత భారీ విజయంతో కూటమి విజయం సాధించిందో కూడా చూసాం. సో వాళ్ళకి అంత మెజార్టీలు రావడానికి అనుమానం అనేది కూడా వైసీపీ పార్టీ చెప్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరు క్లారిటీ ఇవ్వాలి? వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు వైసీపీ ఏం ఆరోపిస్తుంది? మేము గెలిచాము, ఇక్కడ ఓడిపోయింది వైసీపీ పార్టీ కాదు, ఇక్కడ ఓడిపోయింది వైసీపీకి వేసినటువంటి ఓటర్లు కాదు, ఈవీఎంల ద్వారా కూటమి గెలిచింది కానివ్వండి, నైతికంగా వైసీపీ గెలిచిందని చెప్పేసి వైసీపీకి చెందినటువంటి నేతలందరూ చేస్తున్నటువంటి కామెంట్స్. సో కాబట్టి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది ఈవీఎంలు డిసైడ్ చేసే కంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని 100% ఈవీఎంలు ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా 100% చేశాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. లేదంటే ఎవరికి వాళ్ళు మేము గెలిచాము, ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది, లేదంటే మేము ఓట్లు వేసాము, ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది, లేదంటే ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ సపోర్ట్ చేసింది అనేటువంటి వ్యాఖ్యల్ని ఎన్నికల కమిషన్ తన మీద బురద చల్లుకునే విధంగా ఉండకూడదని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇస్తే ఏ పార్టీ, ఇప్పుడు మీరే కదా అనౌన్స్ చేసింది ఏపీలో కూటమి గెలిచింది, లేదంటే కేంద్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, వీళ్ళ సపోర్ట్ అక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు ఏదైతే రిజల్ట్ అనౌన్స్ చేశారో దాన్ని బట్టే కదా వాళ్ళు విజయం సాధించింది. కానీ ఇప్పుడు వేరే పార్టీలు దాదాపు 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీలు మీ మీద కామెంట్ చేస్తూ ఉంటే మీరు చేసిన ప్రక్రియ తప్పనేది వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది. ప్రభుత్వాలని మార్చే బాధ్యత ప్రజలకు ఎంత ఉంటుందో, వాటికి సంబంధించి అనుమానాలు ఉంటే వాటిని క్లారిటీ చేయాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.